ఎన్నికలకు ముందు ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. బూతులతో విరుచుకుపడడం, తిట్లు అందుకోవడమే పనిగా పెట్టుకుని బాగా ఫేమస్ అయిన సదరు నాయకులు ఇప్పుడు మొత్తానికి కనిపించకుండా పోయారు. ఇంకొందరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినా స్వరం బాగా తగ్గించేశారు. ఎన్నికల ముందు వైసీపీ తరపున బలంగా గొంతు వినిపించిన నేతల్లో పోసాని కృష్ణమురళి ఒకరు. అప్పటి విపక్ష టీడీపీ నేతలు లోకేష్, చంద్రబాబును ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాక్షసులంటూ ఇంతకాలం మీడియా ముందు పోసాని కృష్ణమురళి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సందర్భం దొరికితే చాలు ఇలా నోటికి పని చెప్పేవారు. అయితే ఇదంతా ఎన్నికల ముందు మాట. ఇప్పుడు పోసాని అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలపై ఆయన కనీసం ఒక్క వ్యాఖ్యానం కూడా చేయలేదు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు విన్న వారెవరికైనా సరే రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా అనిపిస్తూ ఉండేది. ఆయన నోరిప్పితే చాలు బూతులు వరదల్లా ప్రవహిస్తూ ఉంటాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను దారుణంగా తిడుతూ మీడియా ముందుకొచ్చే కొడాలి నానిని టీడీపీ నేతలు బూతు మంత్రిగా పిలిచేవారు. అలాంటి కొడాలి నాని ఎన్నికల తర్వాత టోన్ మార్చారు. శాంతి వచనాలు పలుకుతూ దాడుల సంస్కృతి మంచి కాదంటూ చిలక పలుకులు పలికి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఇక పేర్ని నాని, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లంతా ప్రస్తుతం ఎక్కడున్నారో పత్తా లేకుండా పోయారు. సజ్జల సైతం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. పని పెట్టుకుని అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టే అంబటి రాంబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీ నేతల్లో ప్రభుత్వంలో కీలక నేతల్లో ఒకరిగా ఉన్న విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ గగ్గోలు పెట్టారు. ఏపీలో టీడీపీ భయానక వాతావరణం సృష్టిస్తోందంటూ విమర్శలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని చాలా సర్వేలు చెప్పినా వైసీపీ ఇంతలా తుడిచిపెట్టుకుపోతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. దాంతో అప్పుడు గట్టిగా నోరు విప్పిన నేతలంతా ఇప్పుడు సైడ్ అయిపోయారు. సైలెంట్ మోడ్లో ఉన్న కొందరు నేతలు మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో వేచి చూడాలి.